రైట్. ఇక వివరాలు చూసినట్లయితే తొలకరితో ప్రారంభమయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడి చేయడం సామాన్యమైన విషయం కాదు. వర్షాలు పూర్తిగా కురవకముందే ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్, జ్వరం వంటి వ్యాధులతో జనం ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాలను జ్వరాలు చుట్టుముట్టాయి. కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్ర వాతావరణం తదితర కారణాలతో సీజనల్ వ్యాధులు దరిచేరుతున్నాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం, వర్షంలో తడవడంతో జలుబుతో పాటు వైరల్ ఫీవర్లు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. డాక్టర్లు, వైద్య సిబ్బందికి అత్యవసరం ఉంటే తప్ప ఎవరికీ సెలవులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు విష జ్వరాలు వణికిస్తున్నాయి. శ్రీకాకుళం ఏరియా ఆసుపత్రులు అన్ని పేషెంట్లతో నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక ఒకే బెడ్పై ముగ్గురిని ఉంచుతున్నారు. అంతేకాకుండా మందుల కొరత కూడా ఏర్పడడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా కూడాను ఈ యొక్క సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే రోగులు చాలా వరకు చాలా పిహెచ్సిల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే జిల్లా ఆసుపత్రిలో కూడా సరైన వైద్య సదుపాయము, అటు మందులు లేకపోవడంతో ఇప్పటికే డెంగ్యూ వ్యాధిగ్రస్తులు, అటు మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. దోమలు అయితే జిల్లాలో విచ్చలవిడిగా కూడాను ఈ యొక్క దోమకాటులు గురవుతున్న వారందరికీ కూడా ఈ యొక్క విషజ్వరాలు అయితే వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అటు పాలకొండ నియోజకవర్గంలో ఏజెన్సీ సీతంపేట ప్రాంతము, డోన్బాయి ప్రాంతంలో ఇక పెద్ద సంఖ్యలో అయితే ఈ వ్యాధులకు గురవటము, వారు జిల్లా ఆసుపత్రులకు తరలించడం, వారికి సరైన సౌకర్యాలు కూడా ఈ మధ్యకాలంలో అందకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే పేషెంట్లు అయితే కొంతమంది మృత్యువాత కూడా పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎటు చూసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో అయితే మందుల కొరత అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కూడా ఇటువంటి జరిగే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున అయితే మనకి కనబడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల కొరత కూడా చాలా వరకు చాలా దగ్గరలో కూడా ఉంది. కొంతమంది అయితే ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లకే పరిమితం అవటము, ఇటు చూసుకుంటే వారి సొంత ప్రలోభాలకి గత ప్రభుత్వ హయాంలో జరిగే యొక్క పద్ధతినే వీరు ఇంకా పాటించడం వలన పూర్తి స్థాయిలో అయితే డాక్టర్ల కొరత అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ అయితే ఏ డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు అయితే పూర్తి స్థాయిలో అయితే ప్రతి హాస్పిటల్లో జిల్లాలో అయితే కనబడుతున్నాయి. జిల్లా ఆసుపత్రుల్లో ప్రధానంగా ఇది ఒక మైదాన ప్రాంతంలో కూడా ఇటువంటి ఇబ్బందులు అయితే అటు ఏజెన్సీల్లో ఎలాగా ఇబ్బందులు పాలవుతున్నాం అంటున్నారు. అయితే జిల్లా ఆసుపత్రులకు వచ్చినప్పుడు కూడా జిల్లా ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో అయితే మాకు పూర్తిగా అసలు సరైన వైద్యం అయితే అందకపోవడంతో చాలా మంది మేము ఇబ్బందులు అవుతున్నామని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే రోగులైతే రోధిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే ఇప్పటికైనా పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని పూర్తిగా ఈ ఆరోగ్య సమస్యలతో
కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి మేలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే మనకి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ముందు వైద్యమే అవసరం కాబట్టి అసలు వైద్యానికే ఎంత ఇబ్బందులు ఉన్నాయి. అసలు మెడిసిన్ లేక పూర్తి స్థాయిలో చాలా వరకు చిన్న చిన్న పరిస్థితి, చిన్న కుక్కకాట్లు ఏమైనా గురైనప్పుడు అయితే ఆ కుక్కకాట్లకు కూడాను ఏజెన్సీ ప్రాంతాల్లో వాటి యొక్క మందు లేక ర్యాబిస్ వ్యాధికి గురవుతామనే భయంతో వెంటనే వారికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి దారుణ పరిస్థితులు అయితే ఎప్పుడూ గతంలో లేవు. కానీ ఈ యొక్క పరిస్థితి గత 5 ఏళ్ళలో ఎదుర్కొన్నాం, ఎప్పటికి కూడా ఎదుర్కొంటున్నాం అని కూడాను ప్రజలైతే బాధపడుతున్నారు. దీనిపై అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని పూర్తిగా వైద్యులు అందేటట్టు, వైద్యులకి అయితే క్రమశిక్షణ చర్యలు ఏమైనా చేపట్టి కనీసము మాకు అందుబాటులోకి వైద్యులను తీసుకురావాలి. అయితే పూర్తి స్థాయిలో ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో, అటు ఏజెన్సీ ఆసుపత్రుల్లో, ఏరియా హాస్పిటల్లో కూడాను పూర్తిగా కూడాను అయితే మందుల కొరత అయితే ఉంది. దీనిపైన ఆరోగ్య శాఖ మంత్రి అయినా కూడా పెద్ద ఎత్తున దీని చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో అయితే మెడిసిన్స్ అయితే ఎక్కడైతే లేవో వాటిని వెంటనే సంపూర్ణంగా పూర్తి చేయకపోతే పూర్తిగా ఇబ్బందులు అయితే పాలవుతామని కూడాను ఇక్కడికి పెద్ద ఎత్తున అయితే రోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కొన్ని చోట్ల బెర్తలు లేక ఒకే బెర్త మీద 2, 3 కూడా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. అది కూడాను క్రమేపీ వెంటనే దానిపైన చర్యలు తీసుకొని అటువంటి సౌకర్యాలు కల్పించాలని కూడా ప్రజలైతే కోరుతున్నారు. నీడిలు ఒక స్టిచ్ చేయడానికి నీడిళ్ళు కూడాను హాస్పిటల్లో అయితే లేని పరిస్థితి అయితే కూడా మనకైతే ఇక్కడ ఉన్న పేషెంట్ తాలూకా వ్యక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇటువంటి దుస్థితి ఏర్పడడం అనేది చాలా దారుణము. గత 5 ఏళ్లలో అసలు వైద్యానికి అసలు పూర్తిగా వైద్య అనే ఒక పదాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి అయితే ఎదురైందని కూడా ఇప్పటికే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్థానిక టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అయితే ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించి డాక్టర్లను అయితే హెచ్చరించడం జరిగింది. అయినప్పుడు హెచ్చరించినప్పటికి కూడా ఇప్పటికీ సమయపాలన అయితే డాక్టర్లు అయితే పాటించట్లేదని కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు సిజేరియన్లు చేసినప్పుడు కానీ ఒక డెలివరీ పేషెంట్లు కూడా పెద్ద ఎత్తున అయితే కొంతవరకు చేతి వాటం కూడా చూపిస్తున్న వైనం అయితే సిబ్బంది కనబడుతుందని కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుంటే తప్ప బుజ్జగిస్తే అవ్వదు, వెంటనే మందలిస్తే తప్ప వీళ్ళు మారరు అని కూడా పెద్ద ఎత్తున అయితే పేషెంట్లు అటు ప్రజలైతే వెంటనే కూడా విన్నపం అయితే విన్నవించుకుంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో గిరీశ్వర్, శ్రీకాకుళం, ప్రైమ్ నైన్ న్యూస్. విజయనగరం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ గిరిజన గ్రామానికి వెళ్లినా పదుల సంఖ్యలో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రోగుల తాకిడి పెరిగింది. భద్రగిరి ఆసుపత్రికి కనీసం 150 మందికి పైగా అవుట్ పేషెంట్లు వచ్చారని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మలేరియా పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు కూడా జ్వరాలతో బాధపడుతున్నారు. వీరికి సకాలంలో ఆసుపత్రులను తరలిస్తూ చికిత్స అందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని గిరిజన నాయకులు కోరుతున్నట్టు తెలిపారు. అసలు ఈ సీజనల్ జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిఎంహెచ్ఓతో మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. వారం రోజులు 10 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వలన చాలా సీజనల్ వ్యాధులు అయితే నమోదవుతున్నట్లుగా మనకు కనిపించాయి. ఇక్కడ ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి ఉమ్మడి జిల్లాలోని కంబైన్డ్గా అంటే విజయనగరం జిల్లా కేంద్రంలోని మీ దృష్టికి వచ్చిన సీజనల్ వ్యాధుల మీద ఏ రకంగా మీరు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? ఇదివరకు ఆల్రెడీ అయితే కలెక్టర్ గారు కూడా సీజనల్ వ్యాధుల మీద అయితే రివ్యూ చేస్తున్నారు. మీకు మీ దృష్టికి వచ్చినవి ఏంటున్నాయి సార్? సీజనల్ డిసీజెస్ మీద మన గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ మంత్రివర్యులు ఆల్రెడీ 2 సార్లు రివ్యూ చేయడం జరిగిందండి. కలెక్టర్ గారు ప్రతి వారం 2 టైమ్స్ రివ్యూ చేస్తున్నారు. యాక్చువల్గా మనకున్న 48 పిహెచ్సిల పరిధిలో 6 పిహెచ్సిల పరిధిలో మాత్రమే, అవి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా మరియు మన్యం జిల్లాకి ఆనుకొని ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి ఆ 6 పిహెచ్సి పరిధిలో మనకి ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మనం జనరల్గా వారానికి 15 రోజులకి 2 సార్లు హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ జరుగుతుంది. అలా కాకుండా పిన్ పాయింట్ ప్రోగ్రామ్ వారానికి 2 సార్లు ప్రతి విలేజ్ వెళ్ళేటట్టుగా ఈ హెల్త్ స్టేట్లు మనం అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. ఎక్కువగా ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ అనే విధానంతో మనం పూర్తిగా ఇంటింటి సర్వే చేయటం, రక్తపోతులు ఎక్కువగా సేకరించటం, ఐడెంటిఫై చేసిన మలేరియా కేసులన్నిటికీ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం. అలాగే మనం ఐడెంటిఫై చేసినటువంటి ఈ 6 పిహెచ్సి పరిధిలోని 113 హై రిస్క్ విలేజెస్ ఉన్నాయి.
ఆ హై రిస్క్ విలేజెస్ని కూడా ఫస్ట్ రౌండ్ స్ప్రేయింగ్ మే 15 నుండి జూన్ 26 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ జూలై 15 నుండి ఆగస్టు 30 వరకు లోపు మనం కంప్లీట్ చేయాలి. ఇప్పటికీ అవి 45 గ్రామాల వరకు కంప్లీట్ అయిపోయి సెకండ్ రౌండ్ కూడా స్ప్రేయింగ్. అలాగే ఎక్కడైనా ఒక మలేరియా కేసు కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఆ ఇంటికి ఐఎస్ఎస్ స్ప్రేయింగ్, ఇండోర్ స్పేషియల్ స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుంది. వెంటనే మాస్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 40-50 హౌసెస్లో మాస్ బ్లడ్ స్మీర్ కలెక్ట్ చేయటం, అందులో పాజిటివ్స్ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం. అలాగే ప్రతి కేసుని కూడా ఫాలో అప్ చేయాలి. మనకు 2 రకాలైనటువంటి మలేరియా కేసులు వస్తాయి ఈ ఏరియాలో. ఒకటి ప్లాస్మోడియం వైరస్, ప్లాస్మోడియం ఫ్యాల్సిఫార్మ్కి అయితే 7 ఫాలోఅప్లు వారానికి ఒకటి చెప్పిన, అలాగే వైవాక్స్కి అయితే 15 రోజులు, నెలకు ఒక రోజు చెప్పిన, మొత్తం 12 అంటే సంవత్సరం వరకు కూడా ఫాలోఅప్ చేయాలి. అయితే గణాంకాలు అయితే గడిచిన 7 నెలల నుంచి కేసులు నమోదు 700 వరకు కేసులు నమోదయ్యాయి. 400 కేసులు మన జిల్లా కేంద్రం జిల్లా మొత్తం జిల్లా మొత్తంలో 400 కేసులు నమోదయ్యాయి. ఈ 400 కేసులు పూర్తిగా రికవరీ అయ్యాయి సార్. 400 కేసులు పూర్తిగా రికవర్ అయ్యింది. ప్రతి కేసుకి కూడా మనం కాంటాక్ట్ చేయడం, మాస్ కాంటాక్ట్ చేయడం, అలాగే ప్రతి ఇంటికి కూడా స్ప్రేయింగ్ చేయడం కూడా జరిగింది. ఈ 400 కేసులు కూడా పూర్తిగా రికవర్ అయ్యాయి. అయితే మీరు గిరిజన గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా మీరు ఏదైనా సూచనలు, సలహాలు ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వాళ్ళకి ఏ విధమైన సూచనలు, సలహాలు ఇస్తారు సార్? గిరిజన గ్రామాల్లో ఎవరికైనా జ్వరం అయితే వెంటనే బ్లడ్ స్మీర్ తీయించుకోవడం, టెస్ట్ చేసుకొని మందులు వాడాలని చెప్పడం జరిగిందండి. వాళ్ళకు ముందస్తుగా ప్రతి ఇంటికి కూడా మూలన ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ చేయించుకోమని చెప్పడం జరిగింది. అలాగే చుట్టుపక్కల దోమలు పెరగకుండా పరిశుభ్రంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ మలేరియా మీద పూర్తిగా అవగాహన కార్యక్రమాలను కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రైవేటు ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్లను కానీ, ఎస్పెషల్లీ మనకి ఏజెన్సీ ఏరియాలో మూఢనమ్మకాలతో గురువుల్ని అలాగే నాటు మందులను వాడే ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వాటి నుండి దూరంగా ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి మందులను పూర్తిగా వాడాలని, అలాగే సిబ్బంది ఇంటింటికి వస్తే వాళ్ళకి సహకరించాలని వాళ్ళని కోరడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ కరకవలస గ్రామంలో జరిగినటువంటి దీన్ని అది డయేరియా కిందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది ఏంటంటే ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందని చెప్పి ఆల్రెడీ అక్కడ ఎస్పాట్ పరిధిలో ఉండేటువంటి డాక్టర్ మీరు కూడా చెప్పారు. దీని మీద పూర్తి నివేదిక మీరు మీ దగ్గరికి వచ్చిందా సార్? దీన్ని పూర్తి ఈ కరకవలస గ్రామంలో ప్రేమ వెలుగు అనే ప్రైవేట్ సంస్థలో జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్ని మొదటి నుండి పూర్తిగా నేనే దాన్ని ఇన్వెస్టిగేట్ చేశానండి. 29వ తారీఖున వాళ్ళు ఒక రాత్రి ఇచ్చినటువంటి చికెన్ బిర్యానీ తినడం వల్ల పిల్లలకు వచ్చినటువంటి ఆ కడుపు నొప్పి, విరాచనాలు, అంటే దీన్నే ఫుడ్ పాయిజనింగ్ అంటారు. ఇలా ఫుడ్ పాయిజన్ ద్వారా వీళ్ళకి విరాచనాలు వస్తున్నాయని తెలిసి వెంటనే ఆ గిరిజన గ్రామాల నుండి 21 మందిని కూడా మనం 2 రోజుల క్రితం ఎస్కాట్ హాస్పిటల్కి పూర్తిగా తరలించడం జరిగింది. ఆ రోజు సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా పూర్తిగా చికిత్స ఇప్పించడం జరిగింది. అందులో 2కి నవ్య మరియు సన్యాసమ్మ అని 2 పేషెంట్లకి సీరియస్గా ఉంటే మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు పూర్తిగా కోల్పోవడం జరిగింది. 21 మంది పిల్లలు కూడా పూర్తిగా డయేరియా అంటే ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే డయేరియా నుండి రికవర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. ఇక్కడ సమాచారం విజయనగరం కేంద్రంలో ఉండేటువంటి డిఎంహెచ్ఓ గారు మనకి అన్ని ఇచ్చిన పూర్తి సమగ్ర సమాచారం. అయితే ఇక్కడ విజయనగరం జిల్లాలో ముందస్తు చర్యలుగానే మేమేమని ఆల్రెడీ 2 సార్లు కలెక్టర్ గారు, మినిస్టర్ గారు కూడా రివ్యూలు చేశారు. ముందస్తు చర్యలతో అయితే మేము గత నెల నుంచి కూడా మేము సిబ్బందిని ఏమని పర్యవేక్షణలో మొత్తం గ్రామాలన్నింటినీ కూడా మేము చూసామని చెప్పారు. ఇక్కడైతే ఎటువంటి చర్యలు అంటే ముందస్తు చర్యలైనా సరే సిద్ధంగా ఉన్నాం. మేము ఏ విధమైన వ్యాధులు సోకకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. ఇంటింటి కూడా లోపల కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఏమైనా స్ప్రే చేయించుకోమని కూడా చెప్పాము. స్ప్రే చేస్తాము. కలుషిత ఆహారం తినకండి, మూఢనమ్మకాలు వేడండి,
వేడి నీళ్ళు ఇవి తీసుకుంటే ఈ తాలూకా జ్వరాలు కానీ మలేరియా బారి నుండి కూడా మీరు విముక్తి పొందుతారు. తక్షణం ప్రభుత్వ ఆసుపత్రిని, ప్రభుత్వ వైద్యాన్ని కూడా మీరు అవన్నీ పాటించండి. లేదంటే ప్రైవేటు తాలూకా వైద్యాలు కూడా మీరు చేయించుకున్నా సరే ఆర్ఎంపీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూఢనమ్మకాలను మాత్రం వెన్నాడండి అని చెప్పి గిరిజనులకు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో సుబ్బారావు, ప్రైమ్ న్యూస్, విజయనగరం. మొత్తంగా ఉత్తరాంధ్రలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయితే ఈ జ్వరాల నివారణకు ఎటువంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది? దీనిపై పూర్తి సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. స్మృతి, ప్రధానంగా చెప్పుకోవాలంటే ఉత్తరాంధ్ర మొత్తం వణికిపోతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు మలేరియా మహమ్మారి ప్రజలపై దాడి చేస్తుంటే, మరోవైపు చూసుకుంటే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, టైఫాయిడ్లు కూడా ప్రజలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షం పడిందంటే కాదు, వర్షం పడితే వాళ్ళందరూ కూడా నరకం చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికి ఒక్కసారిగా 2021 నుంచి 24 వరకు ఉన్న గణాంకాలు ఒకసారి మనం తీసుకున్నట్లే ఉత్తరాంధ్ర ప్రాంతంగా గతంలో చూసుకుంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ముందస్తుగా కూడా మందుల పంపిణీ జరిగేది, దాంతోపాటు దోమతెరల పంపిణీ కూడా జరిగే పరిస్థితి ఉండేది. కానీ గత 5 సంవత్సరాల నుంచి చూసుకునేటప్పటికి ఎక్కడ కూడా దోమతెరల పంపిణీ ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు కనిపించలేదు. దాంతోపాటు మందుల పంపిణీ కూడా ఎక్కడ కూడా ఉన్న పరిస్థితి కనిపించలేదు. గత ప్రభుత్వం ఏదైతే ఆర్భాటంగా చెప్పుకుంటూ మేమంతా కూడా సిహెచ్ఎల్ని ఏర్పాటు చేశాము, అదేవిధంగా పిహెచ్ఎల్ని కూడా ఏర్పాటు చేశాము, కొత్తగా విలేజ్కి సంబంధించినంత వరకు కూడా హెల్త్ అసిస్టెంట్లను కూడా పెట్టాము. ప్రతి ఏదైతే పంచాయతీకి సంబంధించి ఏదైతే భవనాలను ఏర్పాటు చేసాం ప్రతి దాంట్లో కూడా విలేజ్ అసిస్టెంట్లను కూడా పెట్టాం. విలేజ్కి సంబంధించి హెల్త్ అసిస్టెంట్ని కూడా నియమించాం. కనుక మొత్తం ఆరోగ్యపరంగా మొత్తం ఏపీ ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఎవరికి కూడా ఇబ్బందులు లేదంటూ చాలా ఆర్భాటంగా చెప్పుకున్నారు. కానీ ప్రధానంగా కేవలం ఎవరైతే విలేజ్ హెల్త్ అసిస్టెంట్లను నియమించారో వాళ్ళు కేవలం వారి యొక్క పంచాయతీ కార్యాలయాలకు మాత్రమే వాళ్ళంతా కూడా పరిమితమయ్యారు. కనుక ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ప్రజలకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదనేది మాత్రం మన ప్రధానంగా ఒక వాస్తవ రూపం ఈరోజు కనిపిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ల కాలం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రోజు రోజుకి అంటే ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా రోగుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఎందుకంటే వర్షాకాలం వస్తుందంటే ముందస్తుగా చేయాల్సింది దగ్గరలో ఉన్న మైదాన ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వర్షాకాలంలో డ్రైనేజీలు క్లీన్ చేయడం, అదేవిధంగా ఎక్కడైతే నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయో వాటన్నిటి కూడా శుభ్రపరచడం, దాంతోపాటు అక్కడ బ్లీచింగ్ చల్లడం, దాంతోపాటు అక్కడున్న పరిస్థితులను అనుగుణంగా వైద్య సదుపాయాలు అందించడం. కానీ అటువంటి ప్రక్రియ ఏది కొనసాగకుండా కేవలం హెల్త్ అసిస్టెంట్లు మాత్రం నియమించాం కదా అర్థం సరిపోతుందంటూ కూడా ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి చూసుకునేటప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2004లో కానీ గతంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎటువంటి ఆలోచనలు చేశారు, వైద్య పరంగా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నారనేది ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత అధికారులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకోవాలంటే అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఉత్తరాంధ్రకు సంబంధించి ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోనే ప్రధానమైన సమస్య అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చినుకు పడితే చాలు వాళ్ళందరికీ కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే వర్షం పడిన రోజు వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా తాగునీటి సదుపాయాలు కానీ లేకపోతే వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ రక్షిత నీటి సౌకర్యం కానీ ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా పూర్తిగా ఊట నీరు కానీ లేకపోతే అక్కడున్న కాలువల నీటిని మాత్రం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు అయితే వాళ్ళకి తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా గత వారం రోజుల నుంచి ఏదైతే వర్షాలు చాలా విస్తారంగా కురుస్తున్నాయి, వీటి వల్ల దోమల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ దోమకాటుకి ఎవరైతే గురయ్యారో వీళ్ళందరికీ కూడా మలేరియా, టైఫాయిడ్, అదేవిధంగా డెంగ్యూ ఫీవర్లతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అక్కడ ఇచ్చాపురం నుంచి పాలకొండ, సీతంపేట ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంత ఐటీడీఏ సీతంపేట ఐటీడీఏ ప్రాంతం మొత్తం కూడా బామిని, కొత్తూరు, అదేవిధంగా పాలకొండ, వీరగొట్టం వంటి ప్రాంతాలు పూర్తి స్థాయిలో కూడా మన్యం మొత్తం కూడా ఒక పడకేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా మంచానికే పరిమితం అయ్యారు. ఎందుకంటే సీజనల్ వ్యాధుల కారణంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకు వచ్చే కలుషిత నీరు వల్ల కావచ్చు, మలేరియా దోమల వల్ల కావచ్చు, అంటే వ్యాధులు అన్నీ కూడా వెంటనే వస్తుండడం వల్ల వీళ్ళందరూ కూడా మంచాలుగా పరిమితం అవుతున్నారు. దీంతో ఆసుపత్రులు ఏవైతే దగ్గరలో ఉన్నాయో వాటికి తీసుకెళ్లాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే
ఒక సిహెచ్సి కానీ ఒక పిహెచ్సి కానీ చూసుకుంటే దాదాపుగా ఒక 10 మంది వెళ్ళారంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కనుక అటువంటి ప్రాంతాల్లో వైద్యులు కూడా వైద్యం అందించడానికి అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా బెడ్ల సౌకర్యం లేకపోవడం ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా చూసుకుంటే సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి వంటి ప్రాంతాల్లో మొత్తం ఎక్కువ స్థాయిలో కూడా డయేరియా కానీ అదేవిధంగా మలేరియా ఎక్కువ కూడా ఉందని కూడా చెప్తున్నారు. అదే డెంగ్యూ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మాత్రం మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్కోట వంటి ప్రాంతాల్లో చూసుకునేటప్పటికీ రోజుకి ఒక రోజులో చూసుకుంటే 20 నుంచి 30 కేసులు మలేరియా కేసులు బయలుదేరుతున్నాయి, అదేవిధంగా బయటపడుతున్నాయంటే ఎంత తీవ్రత అక్కడ ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోనే అక్కడ వైద్య శాఖ అధికారులకు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే మలేరియా ఎక్కువగా ప్రబలుతుందో, డెంగ్యూ ఎక్కడైతే ఎక్కువగా ప్రబలుతుందో అటువంటి ప్రాంతాల్లో ముందస్తుగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయండి, మందులను కూడా ముందస్తుగా అక్కడంతా కూడా పంపించండి, ఎవరైతే వైద్య బృందాలను కూడా ముందస్తుగా అక్కడ పంపించాలంటూ కూడా ఇప్పటికే విజయనగరం సంబంధించినంత వరకు జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. దీంతో పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు అధికారులు అప్రమత్తమయ్యాయని చెప్తున్నారు. కానీ అధికారులు ఎంత అప్రమత్తమైనప్పటికీ కూడా అది లేటుగానే అప్రమత్తమయ్యారు. వర్షాలు పడే ముందుగానే ఇవి అప్రమత్తమై ఉంటే పూర్తి స్థాయిలో కూడా మలేరియా, డెంగ్యూ ఫీవర్ను అరికట్టే వాళ్ళం. కానీ అటువంటి పరిస్థితి లేకుండా లేటుగా అప్రమత్తం అవ్వటం వల్ల మొత్తం పూర్తి స్థాయిలో కూడా పార్వతీపురం, మన్యం జిల్లా మొత్తం కూడా ఈ మలేరియా, డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అక్కడున్న స్థానిక గిరిజనులు కావచ్చు, లేకపోతే మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో విషయం చూసుకునేటప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇప్పుడు అయితే బైఫర్కేట్ అయిన జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఉందో, అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు అరకు, పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాలు పూర్తి స్థాయిలో కూడా మలేరియా ప్రబలిన పరిస్థితులు కనిపిస్తుంది. దీంతో ఒక్క గిరిజనులు కూడా అక్కడి నుంచి బయటికి కాలు పెట్టడానికి అయితే అవకాశం లేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అరకు, పాడేరు, చింతపల్లితో పాటు అక్కడికి వచ్చేటప్పటికి సీలేరు వంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో వరదలు ముంతెచ్చే, మొత్తం ఎవరు కూడా గిరిజనులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో దోమల ప్రభావం చాలా ఎక్కువగా పెరిగింది. దీనివల్ల అక్కడున్న ప్రజలందరూ కూడా వందల సంఖ్యలో ఈ రోజుకి చూసుకునేటప్పటికీ వాళ్ళందరూ కూడా సీజనల్ ఫీవర్స్తో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడ నుంచి సిహెచ్సీలు కానీ, పిహెచ్సీలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న డాక్టర్స్ చూపించుకోవడానికి కూడా అవకాశం లేదు. చాలా ప్రధానంగా మనం గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మొన్న ఏదైతే పాడేరుకి సంబంధించినంత వరకు ఉపాధ్యాయులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో వాళ్ళంతా కూడా టీచింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నడుములోతు నీళ్ళలో వీళ్ళంతా కూడా వాగులు దాటుకుంటూ వాళ్ళ యొక్క పాఠశాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో వైద్య సదుపాయం ఏ విధంగా మాకు అందుతుందంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇప్పటికే వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో అక్కడ అందటం లేదు, మాకైతే వైద్య సహాయం కావాలంటూ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చింతపల్లి నుంచి పాడేరు, నర్సీపట్నంతో పాటు అక్కడ అరకు వంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే లంబసింగి వంటి ప్రాంతాలు కావచ్చు, ఎక్కువ కూడా శీతల ప్రదేశాలుగా మనంతా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం తర్వాత వాళ్ళంతా కూడా సాయంత్రం వరకు వచ్చే ఈ యొక్క శీతల ప్రదేశాలు కావచ్చు, ఎక్కువగా కూడా అక్కడ దోమకాట్లు ఉండే అవకాశాలు ఉంది. కనుక అటువంటి ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువగా కూడా పెరిగే అవకాశం ఉంది. అటువంటి ప్రాంతాలని ముందస్తుగానే అధికారులు అప్రమత్తం అవ్వాలి. అక్కడంతా కూడా మందుల యొక్క ఏర్పాట్లు చేయాలి. దాంతోపాటు ప్రత్యేక వైద్య బృందాలు ఏవైతే ఉంటాయో వీటిని కానీ పంపించినట్లయితే చాలా వరకు కూడా తమకు మేలు జరుగుతుందంటూ కూడా అక్కడున్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు అనకాపల్లి, చోడవరం, అదేవిధంగా మాడుగోళ్ళు కావచ్చు, లేకపోతే పాయకరావుపేట వంటి ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో కూడా ఫీవర్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు మాత్రం చాలా తేలిగ్గానే ఒక విషయాన్ని అయితే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత దాని మధ్యలో శీతాకాలం మధ్యలో ఈ 3 నెలల పాటు కూడా సీజనల్ వ్యాధులు అయితే ఉంటాయి. దానికి సంబంధించి మేమైతే అప్రమత్తం అయ్యామంటూ కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కావచ్చు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కావచ్చు, అల్లూరు సీతారామ జిల్లా కలెక్టర్ కావచ్చు, మొత్తం ముగ్గురు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కొత్తగా కలెక్టర్ అయితే రావటం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యాం. దానికి సంబంధించి వైద్య బృందాలను కూడా అయితే పంపించాం. వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయం అయితే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు సంబంధించి అందిస్తామని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం కూడా ఏదైతే సీజనల్ ఫీవర్స్ ఉన్నాయో దీనికి అరికట్టడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.